హాయ్ ఫ్రెండ్స్, క్యాబేజీతో ఈ విధంగా చేస్తే తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే క్యాబేజీని కడిగి పక్కన ఉంచుకోవాలి. తర్వాత కుక్కర్లో ఈ క్యాబేజీని వేసి అరగంట పాటు నానబెట్టుకున్న శనగబెల్లను కూడా వేసి కొద్దిగా సాల్ట్, పసుపు వేసి తగినన్ని వాటర్ పోసేసి అంటే హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకొని పక్కన ఉంచాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, టమాటో కూడా వేసి కొద్దిగా సాల్ట్, అదేవిధంగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వీటన్నింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ వంపేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోలన్నీ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, జీలకర్ర పొడి, అదేవిధంగా ధనియాల పొడి, కారము, ఎండు కొబ్బరి పొడి, కొత్తిమీరను కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న ఈ క్యాబేజీని కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. తగినంత సాల్ట్ అంటే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసేసి ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ శనగపప్పు కూర రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.